నమస్తే, వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. అధికార కాంగ్రెస్ లో చేరిన 5 కౌన్సిలర్లు. ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా మారెడ్డి రజిత వెంకటరామరెడ్డి నియామకం. ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కి అభినందనలు తెలిపిన కౌన్సిలర్లు. ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో మొట్టమొదటి ఆగ్రో ఇండస్ట్రీ. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్పర్సన్లు నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఎల్లారెడ్డి పట్టణ టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 5 కౌన్సిలర్లు మూకుమ్మడిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. 1వ వార్డుకు చెందిన కౌన్సిలర్ అల్లం శ్రీనివాస్, 10వ వార్డు కౌన్సిలర్ పద్మ శ్రీకాంత్, 8వ వార్డు కౌన్సిలర్ నునుగొండ భూదేవి శ్రీనివాస్, 6వ వార్డు కౌన్సిలర్ సంఘాని బాలమణి పోచయ్య, 12వ వార్డు కౌన్సిలర్ నీలాకంఠం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధికి వార్డు కౌన్సిలర్లు కృషి చేయాలని, ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రభుత్వ సహకారంతో ఎల్లారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మారెడ్డి రజిత, వెంకటరామరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుర్మా సాయిబాబా, పిఎస్సిఎస్ డైరెక్టర్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా మారెడ్డి రజిత వెంకటరామరెడ్డి నియమిస్తున్నట్లు శనివారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లారెడ్డి మండలానికి చెందిన మారెడ్డి రజిత జంగమేపల్లి గ్రామానికి చెందిన ఇదివరకు సర్పంచ్ గా కొనసాగారు. సర్పంచ్ల పదవి కాలం పూర్తి కావడంతో ప్రస్తుతం ఆమె ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మారెడ్డి రజిత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హైదరాబాద్ లో స్వయంగా కలిసి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత తెలిపారు. ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఆమె వైఎల్ఆర్9 మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా నూతనంగా నియమితులైన మారెడ్డి రజిత వెంకటరామరెడ్డిని ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు కలిసి అభినందన తెలిపారు. పూలమాలలు, షాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పద్మ, శ్రీకాంత్, అల్లం శ్రీనివాస్, నునుగొండ భూదేవి, శ్రీనివాస్, నీలకంఠ, మహేశ్వరి, విద్యాసాగర్, బాలమణి, పోచయ్య, గాదె తిరుపతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుర్మా సాయిబాబా, పిఎస్సిఎస్ డైరెక్టర్ గోపీకృష్ణ, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు అభినందించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని సగర సంఘం భవనంలో తెలంగాణ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు శ్రీ ఉప్పరి శేఖర్ సగర ఆదేశాల మేరకు సగర రాజకీయ చైతన్య వేదిక 4/9/2024 బుధవారం రోజు జిల్లాలోని ప్రతి సగర కుటుంబంలో నుండి సభ్యులు హాజరు కావాలని కోరడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మా సగర జాతి బిడ్డలకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పించాలని, లేని ఎడల ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా మా వాళ్ళకి అవకాశం కల్పించాలని
డిమాండ్ చేయడం జరిగింది. మా సగర సోదరుల్ని ఏ పార్టీ అయితే అవకాశాలు కల్పిస్తూ ఉందో వారికి మద్దతుగా ఉంటామని తెలియపరుస్తున్నాం. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు మార్క్ అశోక్, సగర జిల్లా ప్రధాన కార్యదర్శి బంజాపల్లి హనుమన్లు, సగర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపరి సాయిబాబా, సగర జిల్లా ఉపాధ్యక్షులు ఉపరి సాయిలు, సగర ఎల్లారెడ్డి పట్న అధ్యక్షులు నిమ్మ కృష్ణ సగర, మడురే సాయిలు సగర, బాలి సగర, నిమ్మ అశోక్ సగర, కె రాములు సగర, కె నాగరాజు సగర, జిల్లాలోని సగర బంధువులు పాల్గొనడం జరిగింది. జై భగీరథ. అందరు సగర సోదరులకు అందరికి నమస్కారం. రేపు 4వ తారీఖు 9వ నెల బుధవారం రోజు మన కామారెడ్డి జిల్లా నుండి రాజకీయ చైతన్య సదస్సుకి జిల్లా వ్యాప్తంగా ఉన్న సగర సోదరులందరూ భారీ ఎత్తున తరలి రావాలని మన రాష్ట్ర అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది. అందు గురించే ఇక్కడ మనము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లా వ్యాప్తంగా ఉన్న సగర సోదరులు స్వచ్ఛందంగా మేము కూడా రాజకీయంగా ఎదగాలి, మాకు కూడా ప్రజాపాలన తెలవాలి, ప్రజలను పాలించే వంశం మా రఘువంశంలో శ్రీరామచంద్రమూర్తి ఎలా పరిపాలన చేసిండో అదే రకంగా సగరులు కూడా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో మా రాష్ట్ర అధ్యక్షులు, మా జిల్లా అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి వారి ఆధ్వర్యంలో మనం అందరం కలిసి రేపు బుధవారం రోజు పెద్ద ఎత్తున తరలి రావాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న సగర సోదరులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా సగరుల పట్ల ఒక చింతనను వీడి ఏదైతే బీసీ కులాలు ఉన్నాయో ముదిరాజు కానీ మున్నూరు కాపు కానీ గౌడ్స్ కానీ ఇతర ప్రతి కులాలకి ఫెడరేషన్లు కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. కానీ మా సగర జాతిని నట్టిట్ట ముంచేసిన పరిస్థితి ఉన్నది. సగరులు ఎప్పుడు ఈ మమ్మల్ని ఓటు బ్యాంకు రాజకీయంగా చూస్తున్నారు, కానీ మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవడంలో ప్రభుత్వాలు మారినా కూడా మా సగర జాతులు ఈ రకంగా కుంగిపోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించి మమ్మల్ని ప్రోత్సహిస్తేనే మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలైనా సరే, ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఎం ఏ పార్టీ అయినా సరే, సగరులను ఎవరిని ప్రోత్సహిస్తే వారికే మేము మద్దతు తెలుపుతాము. లేని ఎడల ఏ పార్టీ మమ్మల్ని కించపరిచినా కూడా ఆ పార్టీని బొందబెట్టే దిశగా మేము బంద్ చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై సగర, జై సగర, జై సగర, జై సగర, జై ఉప్పరా, జై ఉప్పరా, జై ఉప్పరా. అందరికీ ధన్యవాదాలు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామం టీఎస్ఐఐసి ఇండస్ట్రియల్ జోన్ లో వివేక్ బయో ప్రొడక్ట్స్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ మరియు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంఘాన్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ తాను ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొట్టమొదటి ఇండస్ట్రీ ఏర్పాటు కానున్న సందర్భంగా ప్రజలకు అభినందన తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇండస్ట్రీ తీసుకొచ్చి ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీ గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం లింగంపల్లి గ్రామం టీఎస్ఐఏసి ఇండస్ట్రియల్ జోన్ వివేక్ బయో ప్రొడక్ట్స్ ఈ రోజు శంకుస్థాపన జరిగిందన్నారు. ఈ కంపెనీ ఏర్పాటుతో నియోజకవర్గ నిరుద్యోగ యువతకు 250 అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న విషయం ప్రజలకు గుర్తు చేశారు. నేటి వరకు ఎల్లారెడ్డి నియోజకవర్గం సుమారు 30,000 రైతులకు 205 కోట్ల రుణమాఫీ జరిగిందని తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలో 300 కుటుంబాలకు వచ్చే 10 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంపీ సురేష్ షెట్కార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.
జుక్కల్ మండలం పడంపల్లి గ్రామం చెందిన అంజలి డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. బాన్సువాడ మండలంలోని భోర్లంలో గల మైనటి గురుకుల బాలికల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. బాలికకు 2 రోజులుగా తీవ్రంగా జ్వరం రావడంతో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బాలిక తల్లి చౌత్రాబాయిని గురుకుల అధికారులు పిలిపించి విద్యార్థిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. దీంతో వారు స్వగ్రామానికి తరలించారు. గురుకుల అధికారుల నిర్లక్ష్యం కారణంతోనే బాలిక మృతి చెందిందని వారు ఆరోపించారు. కాగా సంఘటన స్థలానికి చేరుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మయ్ విద్యార్థుల మృతిపై విచారణ జరుపుతామని, ఏమైనా నిర్లక్ష్యం ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం బాధిత కుటుంబానికి తెలిపారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం వడ్డేపల్లి గ్రామంలో నిర్వహించిన హనుమాన్ ఆలయ శిఖర ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన సుభాష్ రెడ్డికి ఆలయ పూజలతో పాటు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని హాస్టల్లో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్థిని రక్షిత ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. శనివారం బాత్రూంలోకి వెళ్లిన విద్యార్థిని తిరిగి రాకపోవడంతో అనుమానంతో డోర్ పగలగొట్టి ఉరివేసుకుని కనిపించిందని తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్య గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని సీఐ జయేష్ రెడ్డి, ఎస్ఐలు సాయి అన్న, కృష్ణకుమార్ పరిశీలించి వివరాలు స్వీకరించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థిని స్వస్థలం నిర్మల్ కాగా 4 రోజుల క్రితమే హాస్టల్ చేరినట్లు తెలిసింది. మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, జగిత్యాల జిల్లాలోని వెలకటూరు, కామారెడ్డి జిల్లాలోని గాంధారి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, ఖమ్మం జిల్లాలోని నీలకొండపల్లి, మద్దిలపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్పర్సన్లను మరియు వైస్ చైర్పర్సన్తో పాటుగా నూతన పాలక వర్గాలు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనితారెడ్డి, వైస్ చైర్పర్సన్ గా గడుగు విజయకుమార్, వెలగటూరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా గుండాటి గోపిక, వైస్ చైర్పర్సన్ గొల్ల తిరుపతి, గాంధార్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా బండారి పరమేశ్వర్, వైస్ చైర్పర్సన్ గా ఆకుల లక్ష్మణ్, సదాశివనగర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా మాలతి సంఖ్య, వైస్ చైర్పర్సన్ గా జక్కుల రాజారెడ్డి, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మారెడ్డి రజిత, వైస్ చైర్పర్సన్ గా జొన్నల రాజు, నెలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా వెన్నపూసల సీతారాములు, వైస్ చైర్పర్సన్ గా కొండపర్తి సురేష్, మద్దెలపల్లి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా భైరు హరినాథ్ బాబు, వైస్ చైర్పర్సన్ గా వనవాసం నరేందర్ రెడ్డి నియామకం జరిగింది. కామారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య సమస్య రాకుండా శనివారం 2 ట్రాక్టర్లను ప్రారంభించారు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కార్. పచ్చదనం స్వచ్ఛదనంలో కామారెడ్డి మున్సిపల్ రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉండాలన్న షబ్బీర్ అలీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కామారెడ్డిలో ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా కామారెడ్డి పుట్టిన గడ్డపై ఉన్న ప్రేమతో అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. అందరూ కలిసి రండి, కామారెడ్డిని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల వరకే పార్టీలు, పంతాలు, పట్టింపులు, ఎన్నికల తర్వాత అభివృద్ధిపైన దృష్టి పెట్టారన్నారు. ప్రజా దర్బార్ పెట్టి కామారెడ్డి మున్సిపల్లో తీర్మానం చేయండి, కామారెడ్డి పట్టణాన్ని కార్పొరేషన్ గా తీర్చిదిద్దామని కోరారు. అభివృద్ధిని వదిలేసి అభివృద్ధిని అడ్డుకోవడంలో పోటీ పడుతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. కామారెడ్డిలో జరుగుతున్న అభివృద్ధిపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిలో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీకి అమృత్ స్కీమ్స్ కింద 93 కోట్ల పనులకు టెండర్లు పూర్తయినట్లు తెలిపారు. కామారెడ్డి పట్టణాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని పునరుద్ఘాటించారు. కామారెడ్డి నియోజకవర్గానికి సాగునీరు కొరకు ప్రాణహిత చెవుల ప్రాజెక్టు పథకం కింద 1200 కోట్లు అవసరం ఉండగా సీఎం రేవంత్ రెడ్డి 200 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ తదితరులు పాల్గొన్నారు. అనిల్ కామారెడ్డికి ముందు కామారెడ్డికు ఈ పైప్ లైన్ ఉన్నదా బంద్ చేసుకుని విత్ ఇన్ 3 months లోపలనే ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో పైప్ లైన్ కంప్లీట్గా న్యూ చేంజ్ చేస్తే అప్పుడు 2 లైన్ నుంచి నీళ్ళు మొత్తం బంద్ కాదు. మీకు నిజామాబాద్కు ఉన్నదానికి దీనికి కనెక్షన్ ఇచ్చేసి ఆ లైన్ వస్తుంది. మన పాత లైన్ ఏమో ఇప్పుడు క్లోజ్ చేసి దానికి మరమ్మతు చేసి డ్యామేజ్ అంతా కంట్రోల్ చేసి ఈ 2 లైన్ల నుంచి మీకు నీళ్ళు వస్తుంది. అప్పుడు ఇంకా డబుల్ నీళ్ళు వస్తుంది గోదావరి నుంచి. దీన్ని కూడా సుమారు 193 crores 193 కోట్ల రూపాయలు మనకు ఆర్డబ్ల్యూఎస్ అంటే మన గోదావరి స్కీమ్కు ఇది రావడం జరిగింది. దీనికి మున్సిపల్ ఏరియా ఉంది, కొన్ని గ్రామాల్లో కూడా ఈ స్కీమ్లో ఉంది. అలాగే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 కోట్లు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇచ్చినారు. దాంట్లో 280 crores అంటే 202 కోట్ల 80 లక్షలు ఇచ్చినాను. ఇంకా 30-40 లక్షల రూపాయలు కొంత 30-40 ఇచ్చేది ఉంది. అది కలిపి సుమారు 3.5 కోట్ల రూపాయల వరకు నేను మున్సిపాలిటీకి నా ఎస్డిఎఫ్ అంటే ముఖ్యమంత్రి గారి మాకు ఇచ్చిన దాంట్లో
మీకు ఇస్తున్నానని కూడా సమూహంగా తెలియజేస్తున్నాను. 3.5 crores. దాంట్లో పని మొదలు పెడదామంటే ఈ పంచాయతీరాజ్ దగ్గర డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు స్టాఫ్ లేకుండే. ఈ మధ్యలో కంప్లీట్ స్టాఫ్ వచ్చింది. మీ దగ్గర వచ్చి ప్రపోజల్ కూడా తీసుకుంటున్నారని నాకు ఈ గారు చెప్పినారు. వాళ్ళు వచ్చేసారు అందరూ డిపార్ట్మెంట్ మొత్తం ఇంకా 2 crore 8 lakhs. ఇంకొక 30-40 ఇస్తాను. కొన్ని వాట్స్ మిగిలినాయి. అది చైర్మన్ గారు కొన్ని వాట్స్ మిగిలినాయి. ప్రసన్న సరి లడ్డు 4 కూడా నాకు సబ్మిట్ చేయండి. రేపే నేను లెటర్ ఇచ్చేస్తాను. అది కూడా స్టార్ట్ చేయండి. దాంట్లోనే ఎస్టిమేట్ చేసి అది దాంతో సహా మేము అకౌంట్ ఆఫీసర్ గారు చెప్పినట్టు ఇంటి గారికి ఆన్సర్ ఇచ్చినాను. 15th ఫైనాన్స్ విషయంలో అలాగే మన స్టాంప్ డ్యూటీ ఫండ్స్ డెఫినెట్గా నేను ఎంపీ గారు హైదరాబాద్ ఈ విషయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసి బహుశా ఈ 7 తర్వాత ఆయన కశ్మీర్ ఎలక్షన్లో ఆయన ఈసీ మెంబర్ ఆ మెంబర్ దాన్ని 5th తర్వాత అయిపోతుంది. 7th 8th 9th ఎప్పుడైనా పెట్టుకుంటే 7th అయితే గణేష్ చతుర్థి ఉంది కాబట్టి 8, 9లో ఒక మీటింగ్ పెట్టుకొని దాదాపు మంచి 200-300 కోట్ల రూపాయలు ప్యాకేజ్ రిలీజ్ చేస్తే మనకు ప్యాకేజ్ 21-22 మనకు సంబంధించిన ప్యాకేజ్ వస్తే ఈ భూజలాలు కూడా పెరుగుతుంది. మనకు కెనాల్స్ వస్తాయి. ఆ చెరువులో నీళ్లు నిండుతాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. మనం కూడా ఆ వాటర్తో కూడా ఫ్యూచర్లో కామారెడ్డి చెరువులు నింపుకుంటూ ఉంటే ఆ చెరువులో వాటర్ కూడా వస్తే ఒక 30 సంవత్సరాల వరకు మేము రాజశేఖర రెడ్డి గారు మేము అప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నప్పుడు కృష్ణా గోదావరి మంజీరా ఇవన్నీ తెచ్చి 30 years వరకు ఇలా హైదరాబాద్ డెవలప్ అవుతుందంటే 2 విషయాలు. ఒకటేమో ఔటర్ రింగ్ రోడ్ లైఫ్ లైన్, దాని తర్వాత డ్రింకింగ్ వాటర్. కుండల ప్రదర్శన ఎక్కడ లేదు హైదరాబాద్. అది వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన కింద మరి నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ప్లానింగ్ చేసి అలాంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఇకపోతే చైర్మన్ గారు కూడా కొన్ని ప్రపోజల్స్ ఇచ్చినారు. ఈ ప్రపోజల్ కూడా నేను ఎంపీ గారు కూడా 3వ తారీఖు సీఎం గారు అపాయింట్మెంట్ కూడా ఉంది మాకు. ఆ విషయంలో కామారెడ్డి గురించి సీఎం గారికి ఒక స్పెషల్ మెమోరాండం కూడా సబ్మిట్ చేసి దీంట్లో ఒకటి నా ఒక సజెషన్ ఉంది. దాంట్లో మున్సిపాలిటీ ఎక్స్ మీటింగ్లో చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఆలోచన చేయండి. ఏంటంటే ఇప్పుడు 49 వార్డ్స్కు 50 కాగానే కార్పొరేషన్ అయిపోతుంది. మన జనాభా కూడా 1,40,000 ఉంది. ఓటర్స్ కూడా 80,000 దాటినాయి. మనం కార్పొరేషన్ చేసుకుంటే దాంట్లో సెంట్రల్ గ్రాంట్స్ బాగుంటాయి. ఎంత 50% ఉంటుందా? డబ్బులు బాగా వస్తాయి. డబ్బులు మనకు చాలా బాగా వస్తుంది కార్పొరేషన్. ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వస్తుంది. సో ఆ కార్పొరేషన్ చేసుకుంటే మనకు ఇంకా నిధులు మన కార్పొరేషన్కు ఇంకా వాల్యూ అవుతుంది. కౌన్సిలర్ పోయి కార్పొరేటర్ అయిపోతుంది. అది మీరు ఒకసారి మున్సిపాలిటీలో మీరు డిస్కస్ చేసుకోండి. ఒక రిజర్వేషన్ చేసి మీరు దీని మీద కావాలంటే ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పిలవండి. లేకుంటే సాధారణ మీటింగ్ ఎప్పుడైనా పెట్టుకోండి. పెట్టేటప్పుడు ఎజెండాలో ఈ ఐటమ్ పెట్టండి. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక ఇస్తే అది కుదరదు. ఉంది ఇంకా 50 days కానీ మీరు ఒక ప్రపోజల్ నాకు ఇచ్చేస్తే అది నేను ఎంపీ గారు పోయి అవసరం ఉంటే మీ అందరినీ కూడా తీసుకుపోయి సార్ మా తన పొరపాటు జరిగింది, మా ముఖ్యమంత్రికి మేమే అడగబడుతున్నాం, మనకు ఎంతో డెవలప్మెంట్ మేము చెప్పినాం కూడా, కానీ కామారెడ్డి ప్రజలకు ఏమొచ్చిందో మాకు తెలియదు. కానీ అవుట్ గోయింగ్ సీఎం కొడగొట్టారు, రాబోయే సీఎం కూడా అంత ఘనత చరిత్ర ఉంది. మళ్ళీ ఎంపీ సభ వస్తే నేను నిజామాబాద్ వదిలేసి వచ్చిన. నాకు రేవంత్ రెడ్డి గారు అన్నారు, షబీర్ భాయ్ ఆ నిజామాబాద్ సంగతి ఏమో ఇది గెలిచే సీట్ మళ్ళీ టెన్షన్లో పడ్డది, నువ్వు కామారెడ్డికి వచ్చేసి అన్నారు. నేను నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు మీరు, అక్కడ ఒకసారి నిజామాబాద్ అంటున్నాను, ఒకసారి కామారెడ్డి బ్యాక్ అంటున్నాను.
ఏకాభియం ఇక అసలు కామారెడ్డి నిజామాబాద్లో కొద్ది దినాలు నాకు 36,000 ఓట్స్ పెరిగినాయి అసెంబ్లీకి పార్లమెంట్. మన ఎంపీ దాంట్లో పార్లమెంట్లో 20,000 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మళ్ళా 18,000 ఓట్లు మా సురేష్ శెట్కర్ గారికి మైనస్. మన సురేష్ శెట్కర్ సీటీ కొడితే మన దగ్గరికి వస్తారు, కానీ వదిలేసారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. అధికార కాంగ్రెస్ లో చేరిన 5 కౌన్సిలర్లు. ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా మారెడ్డి రజిత వెంకటరామరెడ్డి నియామకం. ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కి అభినందనలు తెలిపిన కౌన్సిలర్లు. ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో మొట్టమొదటి ఆగ్రో ఇండస్ట్రీ. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్పర్సన్లు నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YLR9 న్యూస్.